హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో గైస్, టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ టాపిక్ అనేది బిగినర్స్ అండ్ లర్నర్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఎక్కడే కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మరిన్ని మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు తెలుగులో. ఓకేనా? ఆ టాపిక్ ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? యా యా గైస్, చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి అనేది తెలుసుకుందామండి. సో యాక్చువల్గా ల్యాండ్స్కేప్ అంటే ఏంటంటే సర్వర్స్ అని చెప్పుకుంటాం. ఇవి రియల్ టైంలో ప్రతి పర్సన్ కూడా సర్వర్స్ మీదనే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆ సర్వర్స్ అనేది ఏ విధంగా ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అనేది క్లియర్ కట్గా తెలుసుకుందామండి. సో ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్. రియల్ టైంలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లయింట్స్ బిజినెస్ వర్క్ చేసే ప్లేస్లో కంపల్సరీగా సర్వర్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. ఓకేనా? సో అందుకనమాట చూడండి. సో మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ చూసుకుంటే ఏమేమి ఉన్నాయంటే శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, దీంట్లో కాన్ఫిగరేషన్ ఉంటుంది. డెవలప్మెంట్ సర్వర్ మళ్ళీ యూటీ టెస్టింగ్ కూడా ఉంటుంది. తర్వాత క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. ఈ 5 సర్వర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వీటి గురించి ప్రతి సర్వర్ గురించి ఏ సర్వర్లో ఏం చేస్తామనేది క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ సర్వర్స్ అన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నీ అంటే మ్యాక్సిమం కంపల్సరీగా ఉండేటివి 3 ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇవి కంపల్సరీగా మ్యాండేటరీగా క్లయింట్ బిజినెస్లో ఉంటాయి. ఇంకా రిమైనింగ్ శాండ్ బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, 1 by 1 ఇప్పుడు తెలుసుకుందామండి. ఓకే డన్. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ ఎందుకు ఉపయోగిస్తారు అనేది మీతో క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటంటే ఇది ఇనీషియల్ స్టేజెస్. సో ఎవరిదైతే క్లయింట్ బిజినెస్ ఉంటుందో ఆ క్లయింట్ బిజినెస్లో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లైక్ ఆ సర్వర్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఆ కంపెనీలో, క్లయింట్ బిజినెస్లో. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం, ఇనిషియల్ స్టేజ్. సో అప్పుడు ఏంటంటే ఆ క్లయింట్స్ బిజినెస్లో కంపల్సరీగా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ కావాలి అండ్ ఎండ్ యూజర్స్ కూడా కావాలి. సో కావాలి అన్నప్పుడు వాళ్ళు రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఆ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్లో సో వాళ్ళు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా అవి ఫస్ట్గా ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ ప్రాక్టీస్ సర్వర్ అని చెప్పుకుంటాం. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్, యాజ్ యూజువల్ ప్రాక్టీస్ సర్వర్ అంటాం. ఎప్పుడైతే క్లయింట్ బిజినెస్లో రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఏదైనా మనము ఒక కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం శాండ్ బాక్స్ సర్వర్లో చేసుకుంటాం. అంటే ఆ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఇవి వర్క్ అవుతున్నాయా, వర్క్ అవ్వట్లేదా, ఏవైనా ఎర్రర్స్ చూపిస్తున్నాయా, బగ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఏదైనా మిస్టేక్స్ చేసినా ఎలాంటి సర్వర్కి అనేది అది ఎఫెక్ట్ అవ్వదు. శాండ్ బాక్స్ అంటే ట్రయల్, సో ట్రయల్ అని చెప్పుకుంటాం. సో అదే అనమాట మెయిన్. అంటే ఒక ఎండ్ యూజర్ అయినా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అయినా ఫస్ట్ మనము శాండ్ బాక్స్ సర్వర్లో ప్రాక్టీస్ చేస్తారు. ఓకేనా? ఇవి వర్క్ అవుతున్నాయా, వర్క్ అవ్వట్లేదు అనేది ఫస్ట్ టెస్టింగ్ చేసుకుంటారు అనమాట శాండ్ బాక్స్ సర్వర్లో. సో ఇది ఎవరికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అంటే శాండ్ బాక్స్ అనేది కొత్తగా క్లయింట్ బిజినెస్లోకి ఎంప్లాయీస్ అంటే లైక్ ఎండ్ యూజర్స్ వచ్చినప్పుడు వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఉపయోగిస్తారు. సో దీన్ని మీరు గమనించాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ ప్రాక్టీస్ సర్వర్ అని చెప్పుకుంటాం. క్లయింట్ బిజినెస్లో కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఓకే కంపల్సరీగా అక్కడ ఎండ్ యూజర్స్ కావాలి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ కావాలి. సో వారికి డైరెక్ట్గా డెవలప్మెంట్ సర్వర్లే కాకుండా వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లోనే వాళ్ళు ప్రాక్టీస్ పర్పస్ కోసం శాండ్ బాక్స్ సర్వర్ని ఉపయోగిస్తారు. ఓకేనా? క్లియర్? డన్. నెక్స్ట్ వన్ చూడండి, డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అనేది ప్రతి క్లయింట్ బిజినెస్కి చాలా 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 ఇంపార్టెంట్.
అసలు ఏంటి డెవలప్మెంట్ సర్వర్ అనేది ఇప్పుడు చూసుకున్నామండి. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్. సో క్లయింట్ బిజినెస్లో కంపల్సరీగా డెవలప్మెంట్ సర్వర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఆ డెవలప్మెంట్ సర్వర్లో ప్రతిదీ కూడా బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్స్ బట్టి మనము కాన్ఫిగరేషన్స్ అనేది చేయాల్సి వస్తుంది. వితౌట్ కాన్ఫిగరేషన్స్ చేయకుండా మనము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లైక్ పోస్టింగ్ మనము సర్వర్లో చేయలేము. కాబట్టి డెవలప్మెంట్ సర్వర్ అంటే టోటల్ బిజినెస్కి సంబంధించిన టోటల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో వాటన్నిటికీ కూడా కాన్ఫిగరేషన్ అనేది మ్యాండేటరీగా చేయాలి. సో లైక్ ఆ కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కావచ్చు, గ్లోబల్ సెట్టింగ్స్ కావచ్చు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావచ్చు, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, టీడీఎస్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇలాంటివి మొత్తం కాన్ఫిగరేషన్స్ మనం చేస్తేనే ఫర్దర్ సర్వర్స్కి అవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి, మనకి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో అది కాన్ఫిగరేషన్స్ అనేది మ్యాండేటరీగా చేయాలి. సో ఈ యొక్క సర్వర్ని, డెవలప్మెంట్ సర్వర్ని మనం ఏమని పిలిచవచ్చు? గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలిచడం జరుగుతుంది డెవలప్మెంట్ సర్వర్ని. సో ఈ డెవలప్మెంట్ సర్వర్లో ఆల్ కాన్ఫిగరేషన్స్ ఓకే అయితే సో మనం ఏం చేస్తాము అంటే ఆ కాన్ఫిగరేషన్స్ ఏవైతే అన్నీ ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఎర్రర్స్ రావట్లేదు, బగ్స్ రావట్లేదు, అన్నీ బాగా ఉన్నాయి అనిపిస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మనం క్వాలిటీ సర్వర్కి టెస్టింగ్ పర్పస్ కోసం మూవ్ చేస్తాం. క్వాలిటీ సర్వర్కి మూవ్ చేయడం జరుగుతుంది. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లు అందరూ కూడా కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తారు అంటే డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తారు. ఈ సర్వర్ మెయిన్ పర్పస్ అనమాట. ఈ సర్వర్ అనేది మెయిన్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఓకే అయితేనే వాళ్ళు క్వాలిటీ సర్వర్కి మూవ్ చేయడం జరుగుతుంది. సో అంతకు ముందుగా డెవలప్మెంట్ సర్వర్లో ఇంకొకటి యూటీ టెస్టింగ్ అంటారు. యూటీ టెస్టింగ్ అంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇది ఎవరు చేస్తారు అంటే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళన్నీ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని సరి చేసుకోవాలి. ఫస్ట్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లు టెస్ట్ చేసుకొని ఓకే ఆల్ ఆర్ ఓకే అని అనుకున్న తర్వాతనే క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇవన్నీ ఓకే బాగున్నాయి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. మనం అనుకుంటేనే సరిపోదండి. సో రియల్ టైంలో వర్క్ చేసే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కరెక్ట్గా అనిపించాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ ఓకే అని వాళ్ళకి అనిపించాలి. అప్పుడే మనము ఇవి కరెక్ట్గా కాన్ఫిగరేషన్ జరిగాయి అని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, డెవలప్మెంట్ సర్వర్లో యూటీ టెస్టింగ్ కూడా చేస్తారండి. అది ఎవరు చేస్తారు అంటే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లు ఈ యొక్క యూటీ టెస్టింగ్ని చేస్తారు. అంటే యూటీ అంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. సో అదేనమాట. నెక్స్ట్ వన్ చూద్దామండి, క్వాలిటీ సర్వర్. నెక్స్ట్ చూడండి, క్వాలిటీ సర్వర్ అంటే ఏంటంటే ఈ క్వాలిటీ సర్వర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ మనం చేస్తాం. లైక్ సో యూనిట్ టెస్టింగ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ పర్ఫార్మెన్స్ టెస్ట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ క్వాలిటీ సర్వర్లో చేయడం జరుగుతుంది. సో ఈ క్వాలిటీ టెస్ట్ సర్వర్లో ఒక టెస్టింగ్ టీం అనేది ఉంటుందండి. ఆ టెస్టింగ్ టీం అనేవాళ్ళు సో కాన్ఫిగరేషన్స్ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా సక్రమంగా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఆ టెస్టింగ్ టీం అనేది ఒకటి మెయిన్ ఉంటుంది. ఆ టీం వాళ్ళు అన్ని రకాలుగా టెస్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ సర్వర్ లైక్ ప్రీ ప్రొడక్షన్కి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఎస్ఓ కన్సల్టెంట్గా మన మీద మనకు నమ్మకం ఉంటుంది. డెవలప్మెంట్ సర్వర్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనం కాన్ఫిగరేషన్ చేశామని ఒక హోప్ మనకు ఉంటుంది. కానీ క్వాలిటీ సర్వర్లో ఒక టెస్టింగ్ టీం అనేది మ్యాండేటరీగా ఉంటుంది. వాళ్ళ పర్యవేక్షణలో అన్ని కాన్ఫిగరేషన్స్ ఓకే అనిపిస్తేనే ఫర్దర్ మనకి నెక్స్ట్ సర్వర్కి పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళు చూడాలి కదా ప్రతిదీ కూడా, ఎక్కడైనా ఎర్రర్స్ వస్తున్నాయా, బగ్స్ వస్తున్నాయా, ఏవైనా సరిగా వర్క్ అవ్వట్లేదా అనేది ప్రతిదీ కూడా ఆ టెస్టింగ్ టీం అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ వారు లేకపోతే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లే టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా,
సో ఈ టెస్టింగ్లలో ఏంటి మనకి జిఎల్ పోస్టింగ్స్ కానీ, ఒక వెండర్ పోస్టింగ్స్ కానీ, తర్వాత కస్టమర్ పోస్టింగ్స్ కానీ ఇవన్నీ సక్రమంగా పోస్ట్ అవుతున్నాయా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకుంటారు. ఓకేనా? చూడండి. తర్వాత చూడండి, ప్రీ ప్రొడక్షన్ సర్వర్. సో ఇక్కడ మనము ఏం చేస్తాము అంటే యూఏటి లైక్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. సో శాండ్ బాక్స్ సర్వర్లో మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ ప్రాక్టీస్ పర్పస్ అన్నాం. డెవలప్మెంట్ సర్వర్లో మనకి కాన్ఫిగరేషన్ చేస్తామని చెప్పాం. క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ టీమ్ టోటల్గా టెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పాం. ఇక్కడ ఏం చేస్తామంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే రియల్ టైంలో క్లయింట్ బిజినెస్ దగ్గర ఎవరైతే ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉంటారో ఆ ఎండ్ యూజర్స్ వారి చేత టోటల్ పోస్టింగ్స్ అనేది చేయించడం జరుగుతుంది. సో ఎందుకంటే రియల్ టైంలో వర్క్ చేసే ఎండ్ యూజర్ కాబట్టి అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అతను ఎలాంటి బగ్స్ ఏం లేవు, ఎర్రర్స్ ఏం లేవు, అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి అనే పాయింట్ మనం ఎండ్ యూజర్స్ నుంచి ఎస్ఏపి ఎఫ్ఎస్ఓ కన్సల్టెంట్ అనేది కోరుకుంటాడు. కాబట్టి అతని చేత తీసుకుని వచ్చి అతని చేత పోస్టింగ్ చేయించడం జరుగుతుంది ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో. ఓకే. సో సమ్ టైమ్స్ ఎవరు అకౌంటెంట్స్ అయినా కావచ్చు, సీనియర్ అకౌంటెంట్స్ అయినా కావచ్చు, వాళ్ళు కూడా టెస్టింగ్ చేస్తారండి. ఒక ఎండ్ యూజర్స్ లేకపోయినా అకౌంట్స్ కావచ్చు, అకౌంటెంట్స్ కావచ్చు, సీనియర్ అకౌంటెంట్స్ కావచ్చు, వాళ్ళు కూడా టెస్టింగ్ చేస్తారు సమ్ టైమ్స్ వర్క్ అవుతున్నాయా బాగాలేదనేసి. సో ఈ ప్రొడక్షన్ సర్వర్లో సో ఎండ్ యూజర్స్ మాత్రమే డేటాని ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎఫ్ఎస్ఓ కన్సల్టెంట్లు అనేది చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? ఎండ్ యూజర్స్ మాత్రమే ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో. ఓకేనా? క్లియర్. లాస్ట్ వన్ చూడండి, ప్రొడక్షన్ సర్వర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో రియల్ టైంలో ఎండ్ యూజర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఈ ప్రొడక్షన్ సర్వర్లోనే వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ అనేది ఈ ప్రొడక్షన్ సర్వర్లో జరుగుతాయి ఎండ్ యూజర్స్ చేత. కాబట్టి సో ఈ ప్రొడక్షన్ సర్వర్లో ఓన్లీ ఎండ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లకు ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ ఉండదు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లు ఎలాంటి కాన్ఫిగరేషన్స్ కూడా ప్రొడక్షన్ సర్వర్లో చేయరు. ఓకే. సో రియల్ టైంలో డైలీ యాక్టివిటీస్, డే టు డే ట్రాన్సాక్షన్ ఏం జరుగుతాయో అవన్నీ కూడా ఎండ్ యూజర్స్ ప్రొడక్షన్ సర్వర్లోనే పోస్ట్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లకి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఎడిట్ కానీ డిలీట్ కానీ ఏమీ చేయలేరు. ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఈ ప్రొడక్షన్ సర్వర్లో టోటల్గా రైట్స్ అనేది ఎండ్ యూజర్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళే రియల్ టైం టోటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ప్రొడక్షన్ సర్వర్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ అనేది ప్రొడక్షన్ సర్వర్లో జరుగుతాయి. సో ఈ ప్రొడక్షన్ సర్వర్ అంటే మనకి టోటల్ డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ కావచ్చు, క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ కావచ్చు, ప్రీ ప్రొడక్షన్లో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కావచ్చు, ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా వచ్చేది ఎక్కడికంటే ప్రొడక్షన్ సర్వర్కి. ఇది ఒక మనిషికి హార్ట్ ఎలాగో, ఓకే, ఒక క్లయింట్ బిజినెస్లో ఈ ప్రొడక్షన్ సర్వర్ అలాంటిది. దీంట్లోనే టోటల్ బిజినెస్ ఎఫర్ట్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి ప్రొడక్షన్ సర్వర్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. టోటల్గా మనం చూసుకుంటే 5 సర్వర్స్ ఉన్నాయండి. ఆ సర్వర్స్లో మెయిన్గా రియల్ టైంలో ఉపయోగించే సర్వర్స్ ఏంటి అని చూసుకుంటే, మెయిన్ సర్వర్స్ మనకు చూసుకుంటే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్. సో కొన్ని క్లయింట్ బిజినెస్లలో శాండ్ బాక్స్ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఈ 3 సర్వర్స్ మాత్రం కంపల్సరీగా క్లయింట్ బిజినెస్లో ఉండాలి. ఇవి లేకుండా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగవు. ఇవి మెయిన్ సర్వర్స్ అనమాట. ఓకే. సో ఇది అండి, ఈ సర్వర్స్ గురించి మనం క్లియర్ కట్గా మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని 1-2 సార్లు మీరు చూడండి. చూస్తేనే తెలుగులో చక్కగా మీరు ఎస్ఏపి ఎందుకు ఉపయోగిస్తారు, ఈ ఎస్ఏపిలో ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, సర్వర్స్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో గాయస్, ఈ కంటెంట్ మీకు మంచిగా తెలుగులో మంచిగా అర్థమైంది, ఈ పాయింట్స్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది మీరు పొందడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.